అందరికీ నమస్కారం. నేను మీ విష్ణు చైతన్య పంపి. వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. ఈరోజు మనం యూట్యూబ్లో జరుగుతున్న రియల్ ఎస్టేట్ స్కామ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో రియల్ ఎస్టేట్ స్కామ్, రియల్ ఎస్టేట్ ఫ్రాడ్స్ ఇవన్నీ ఎట్లా జరుగుతాయి అనేసి చాలా మంది చాలా క్వశ్చన్స్ అడగచ్చు. చాలా మంది బాధపడ్డ వాళ్ళు కూడా చాలా మంది ఈ వీడియో చూస్తుంటారు. సో వాళ్ళందరూ ఈ వీడియో కంపల్సరీ చూడండి. ఎందుకంటే యూట్యూబ్లో అసలు ఇష్టం వచ్చినట్టు వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు ఏడ పడితే ఆడ దేనికి సంబంధించింది, అసలు ఒక బిల్డింగ్ సంబంధించింది ఇంకోటి అప్లోడ్ చేస్తారు. సో అట్లా మొత్తం మారిపోయి యూట్యూబ్లో మిమ్మల్ని మోసం చేస్తారు. కాబట్టి దాని గురించి ఒక పూర్తి క్లారిటీ అయితే నేను ఇస్తున్నా. సో ఈ వీడియో లాస్ట్ దగ్గర చూడండి. ఫస్ట్ ఒక ఛానల్ ఉండే, నేను ఇంతకు ముందు ఒక 1 year బ్యాక్ నేను ఒక వీడియో చేసిన బిఆర్ఎన్ బిల్డర్స్ మీద. బిఆర్ఎన్ బిల్డర్స్ అనేసి వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఎక్కడో పాకిస్తాన్లోనో ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లోనో ఉన్న ఇల్లుని, సో ఎవరైతే న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఇల్లు ఉంటుందో దాన్ని ఎవరో వీడియో తీస్తే అది దేంట్లో నుంచో డౌన్లోడ్ చేసుకుని వీళ్ళ ఛానల్లో అప్లోడ్ చేస్తూ వాయిస్ ఓవర్ తెలుగులో ఇచ్చుకుంటూ ఇది ఇక్కడనే దగ్గరలోనే జూబ్లీస్లో ఉంది, లేకపోతే మారేడుపల్లిలో ఉంది, లేకపోతే సనత్ నగర్లో ఉంది, అమీర్పేటలో ఉంది అన్నట్టు క్రియేట్ చేసి ఒక ఓనర్ కి ప్రాబ్లం ఉంది, సో 60 లక్షలు మాత్రమే అని ఒక మంచి బంగ్లాలు, మంచి విల్లాలు పెట్టి కేవలం 60-70 లక్షలు మాత్రమే అని చెప్పేసి వాళ్ళు వీడియోస్ అప్లోడ్ చేస్తారు. సో ఇట్లా పెట్టడం వల్ల ప్రజలకి ఏమైతుందంటే, అరే ఇంత మంచి బిల్డింగ్ తక్కువలోకి వస్తుందంటే నిజంగా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉండి అంత అర్జెంట్ నుండి అమ్మేస్తున్నారేమో అనేసి ఇంట్రెస్ట్ చూపిస్తారు చాలా మంది. ఎందుకు ఇంత మంచి ఇల్లుని అమ్మేస్తున్నారు అనేసి కొంచెం ఆతృత, అంటే ఎందుకు తెలుసుకోవాలని ఆతృతనో దేంతోనో ఆ వీడియోని చూస్తుంది. సో ఆ వీడియో చూడడం వల్ల ఏంది ప్రాబ్లం అని మీరు అడగచ్చు. ఆ వీడియో చూడడం వల్ల ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఆ వీడియో చూసిన తర్వాత చాలా మందికి ఒకవేళ నిజంగా అంత తక్కువ ధరకు వస్తుందా లేదా కనుక్కోవడానికి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కనుక్కుంటాం. సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కానీ, వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ కానీ, లేకపోతే వాళ్ళ కంపెనీ డీటెయిల్స్ కానీ ఏదో ఒకటి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిస్తారు. సో అట్లా ప్రయత్నించాలి అంటే ఎక్కడ ఒక్క కాంటాక్ట్ నెంబర్ కానీ అడ్రస్ కానీ మెన్షన్ చెయ్యరు. ఒకవేళ మీకు ఫోన్ నంబర్ కావాలనుకుంటే, మీకు అడ్రస్ కావాలనుకుంటే కింద కనిపించే పర్క్స్ లో జాయిన్ అవ్వండి. దాంట్లో జాయిన్ అవుతే మీకు డీటెయిల్స్ అన్ని, కాంటాక్ట్ నెంబర్స్ అన్ని వస్తాయనేసి వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు. ఇక్కడే జనాలందరినీ వాళ్ళు ముంచుతారు. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. ఇక్కడనే వాళ్ళు జనాలందరినీ నిజంగా ఎర్రి పుష్పములు చేస్తారు. ఏమైతుందంటే ఎవరైతే కొంచెం ఎవరో తెలియదు, చాలా మందికి తెలియదు ఇటువంటిది. అక్కడికి పోతే జాయిన్ పర్క్స్ లోకి పోతే పర్ మంత్ 299, 399, 599, 1099 ఇట్లా కొన్ని పర్క్స్ అనేది ఉంటాయి. సో వాళ్ళ ఛానల్ సబ్స్క్రిప్షన్ అట్లా తీసుకోవడానికి పర్క్స్. సో ఎవ్రీ మంత్ కూడా దాన్ని దాన్ని ఏమంటారు, ఆటో పే చేయడానికి కూడా దానికి ఆప్షన్ ఉంది. అది గుర్తుపెట్టుకోండి చాలా అందరూ. సో చాలా మంది ఏం చేస్తారంటే జాయిన్ పర్క్స్, సరే ఫస్ట్ ఒక 300 పెట్టేద్దాం, డీటెయిల్స్ వస్తుంది కదా 300 పెట్టేద్దాం అనేసి 300 పెడతారు. 300 పెట్టిన తర్వాత ఆడ కాంటాక్ట్ నెంబర్ కాదు కదా, ఖాళీ, అసలు ఏమేమి ఉండదు. సో ఒక 300 ఖర్చు పెట్టిర్రు, చూసిర్రు, వెతికిర్రు. సో మీరేం చేస్తారు నెక్స్ట్ మినిట్, సో వాళ్ళకి ఏం డీటెయిల్స్ లేవు కాబట్టి కామెంట్ చేస్తారు. యూట్యూబ్లో ఏం చేస్తారు, అరే ప్రతి ఒక్కళ్ళకు తెలియాలి వీరు ఇట్లా మోసం చేస్తారని తెలియాలని మీరేం చేస్తారు, కామెంట్ కొడతారు. కామెంట్ కొట్టిన తర్వాత కూడా మీ కామెంట్ మీకు మాత్రమే కనిపిస్తుంది, వేరే వాళ్ళకు కనబడదు. సో వాళ్ళు అట్లా ఆ యూట్యూబ్ ఛానల్ని కామెంట్ సెక్షన్ అట్లా క్రియేట్ చేసి పెట్టారు. సో వాళ్ళు ఒక్కసారి ఊహించుకోండి వాళ్ళు ఎంత హైటెక్ గా ప్లాన్ చేసి ఇంత మోసం చేస్తారు. మీ కామెంట్ మీకు మాత్రమే కనిపిస్తుంది, వేరే ఎవ్వరికి ఆ కామెంట్ కనబడదు. ఒకవేళ ట్రై చేయండి. ఇప్పుడు ఏంటో నేను చెప్పింది మీకు నమ్మబుద్ధి కాకపోతే, ఒకవేళ నేను ఆ ఛానల్ లింక్ ఇస్తా, ఒకసారి ఆ ఛానల్ ఓపెన్ చేసి మీరు కామెంట్ చేయండి. మీ ఛానల్ నుంచి మీరు కామెంట్ చేసి ఇంకొక మీ ఫ్రెండ్ ఫోన్తోనో ఎవరో వేరే ఫోన్తోనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అదే వీడియోకు మీరు పెట్టిన కామెంట్ ఉందా లేదా చూడండి, మీకు కనబడదు. 100% చెప్తాను. వాళ్ళు ఆ యూట్యూబ్ ఛానల్ని అట్లా క్రియేట్ చేసి పెట్టారు. అట్లా ఎంతమంది కాంటాక్ట్ నెంబర్స్ కోసం, అడ్రస్ కోసం ఆ జాయిన్ పర్క్స్ జాయిన్ అయ్యింటారో ఆలోచించండి. కొంతమంది అయితే 1000 రూపాయలు కట్టారు, కొంతమంది అయితే 500 కట్టారు. అంటే ఎంతమంది, ఇప్పుడు చాలా మందికి అనిపించచ్చు ఇది చిన్న మ్యాటరే కదా, 1000 రూపీస్ 500 కదా అనేసి. ఒక్కలైతే 300, 500, కానీ కొన్ని వేల మంది అయితే ఏంది వాళ్ళకి ఎంత లాభం వస్తుంది ఒక్కసారి ఆలోచించండి. అది అంటే వారు ప్రజలు ఎంత మోసం చేసి ఎంత సంపాదించుకుంటున్నో ఆలోచించండి. కాబట్టి ఎవరైనా కానీ ఇటువంటివి యూట్యూబ్లో ఏదైనా కానీ కాంటాక్ట్ నెంబర్స్ లేకుండా, అడ్రస్ లేకుండా, సరైన డీటెయిల్స్ లేకుండా ఈ విల్లాని కొనండి, ఈ ల్యాండ్ని కొనండి, ఈ ప్లాట్ని కొనండి, లేకపోతే ఇంకేదైనా కొనండి అంటే మాత్రం 100% కొనకండి. ఇది ఒక హెచ్చరిస్తున్న ప్రతి ఒక్కరికి. ఎందుకంటే యూట్యూబ్ స్కామ్, యూట్యూబ్లో ఇప్పుడు వచ్చేటివన్నీ మ్యాక్సిమం ఫేక్ న్యూస్ చాలా ఎక్కువ అయిపోయినాయి. మీకు కూడా తెలుసు.
ఒరిజినల్ కంటెంట్ కన్నా ఫేక్ న్యూస్ అనే దాని మీద యూట్యూబ్ అనేది ఎక్కువ నడుస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏది కొనాలన్నా ఏది చెయ్యాలన్నా ఒక పైసా మీరు పెడుతుర్రు అంటే అది జెన్యూనా కాదా దాన్ని కనుక్కొని, మీకు తెలియకపోతే ఫ్రెండ్స్లో ఎవరన్నా కనుక్కొని దాని మీద మీరు పైసలు పెట్టండి. సో దీనివల్ల ఏంటంటే మీకు పోయేది 300 400 అట్లా కాదు, కొన్ని వేల మంది అట్లా పెట్టడంతో చాలా మంది లాస్ అవుతారు. సో వానికి లాభం అయితే వానికి ఏముంది, అరే ఎవరు చిన్న అమౌంటే కదా ఎవరు కేసు పెట్టరు అనేసి వానికో ధైర్యం. అట్లనేసి నేను చాలా మంది దీని మీద కేసు పెట్టడం జరిగింది. నేను దీని మీద వీడియో చేసిన తర్వాత వాడు BRN బిల్డర్స్ నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఛానల్ నేమ్ మార్చాడు. దాని తర్వాత కూడా వీడియో చేసిన తర్వాత ఇంకోటి ఓన్లీ రియల్ ఎస్టేట్ అని మార్చాడు. సో ఛానల్ నేమ్ మార్చుకుంటూ పోతూనే ఉన్నాడు. ఇటువంటి అంటే ఇదొక్క ఛానల్ అని కాదు, అనేది BRN బిల్డర్స్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్స్ అనేది ఒక 2-3 ఛానలే కాదు. యూట్యూబ్లో కొన్ని ఒక 20-30 ఛానల్స్ ఉన్నాయి ఇట్లా మోసం చేసి పైసలు దొబ్బెట్టోళ్ళు. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి వాళ్ళని ఎవరిని నమ్మద్దు. ఏదైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళని అడగండి, తెలుసుకోండి. దేనికన్నా పైసలు పెట్టేటప్పుడు ఇప్పుడు చాలా మందికి ఏమైపోతుందంటే, నాకు వచ్చినది ఏంటంటే చాలా మంది కట్టిర్రు కానీ వాళ్ళ ఆటో పే బంద్ చేయడం మర్చిపోయారు. సో నెల ఆటో పే కట్ అవుతూనే ఉన్నాయి, ఆ అకౌంట్ నుంచి 1000 రూపాయలు కట్ అవుతూనే ఉన్నాయంట. ఆఫ్టర్ 8 months అసలు ఎందుకు కట్ అవుతున్నాయని చూస్తే తర్వాత తెలిసింది దీనికి ఆటో పే ఉందని. కాబట్టి ఎవరైనా ఇటువంటి ఛానల్స్కి జాయింట్ పర్క్స్ లాంటివి ఏది ఉన్నా మాత్రం అసలు పెట్టకండి. యూట్యూబ్ అనేది ఫ్రీ, దాంట్లో మళ్ళా పైసలు పెట్టి జాయింట్ పర్క్స్ సబ్స్క్రిప్షన్స్ ఇవి ఎవరికి తీసుకోకూడదు. జెన్యూన్ అయితే మీకు నచ్చితే అరే దిస్ ఇస్ ఒరిజినల్ కంటెంట్, మనం ఇతనికి సపోర్ట్ చేయొచ్చు అని అనిపిస్తుందంటే అప్పుడు మాత్రమే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. సో ఇది ఈరోజు వీడియో. మీ అందరికి చూస్తున్నా. మీ అందరికి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. ఇటువంటి వాళ్ళ బార్లో పడగండి. మంచిగా జెన్యూన్ కంటెంట్కి సపోర్ట్ చేయండి అంతే. థ్యాంక్ యూ. దిస్ ఇస్ విష్ణు. ఏదైనా పంపిస్తే సైనింగ్ ఆఫ్.